మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో బట్ ఎప్పుడన్నా అనిపిస్తుందా ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ పేరు వచ్చింది మనకి? ఫస్ట్ నాకు అది అనిపించింది. నాకు ఫస్ట్ ఏంట్రా నేను కేరళలో పుట్టి నాకు అక్కడ ఒక లైఫ్ రాకుండా నాకు నన్ను తీసుకెళ్ళి ఇక్కడ ఆంధ్రాలో పెట్టారు. ఇక్కడ నాకు ఎవరు లేరు, బేస్ లేదు, ఏం లేదు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ ఫుల్ ఇక్కడి నుంచే ఉంది. అదే ఎందుకు మలయాళం ఇండస్ట్రీ మిమ్మల్ని కొంచెం దూరంగా పెట్టారా, లేకపోతే ఆఫర్స్ అంటే ఏంటి కారణం, రీజన్ ఏముంది అసలు దానికి? నాకు రీజన్ తెలియదు అసలు. ఓకే, నన్ను ఎప్పుడైనా కూడా ఇక్కడే అవుతుంది, తెలుగులో అవుతుంది. ఇప్పుడు నేను ఫుల్ ఇక్కడే సెటిల్ అయిపోయాను. నాకు మైండ్ ఫిక్స్ అయిపోయాను. నాకు తెలుగు, నేను తెలుగే ఎలా ఫిక్స్ అయిపోయాను అంతే. ఓకే, సో ఉంటానని ఫీల్ అయిపోయాను. మీ రియల్ నేమ్ సిజు అబ్దుల్ రషీద్, ముస్లిమ్స్. అవును. ఓకే, సో ఇండస్ట్రీకి మీరే ఫస్ట్, ఇంకెవరు లేరు, బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. సో అలా వచ్చేసారు అంతే. సో వచ్చేసారు. ఇప్పుడు నాకు ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చూస్తే కూడా నాకు ఎక్కువ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అన్ని పరిచయం ఇక్కడే, తెలుగులోనే. మలయాళం అసలు నాకు ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయాను. లాస్ట్ 1 year నుంచి నేను మలయాళం ఒక్క పిక్చర్ కూడా చేయలేదు. లాస్ట్ 1 year నుంచి లాస్ట్ 1 year ముందు నేను బిగ్ బాస్ కి వెళ్ళారు, మలయాళం బిగ్ బాస్ కి. బిగ్ బాస్ 1 year అలా పోయింది. ఇప్పుడు యాక్చువల్లీ చెప్తే ఒక 2 years మలయాళం ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంది. సో ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఇక్కడ సిజు, సో తమిళ్లో విశాల. అదే ఎలా అయిందంటే నాకు ఫస్ట్ పిక్చర్ మహాప్రభు. నాకు పిక్చర్ మహాప్రభు అంటే మన విశాల్ ఫాదర్ జీకే రెడ్డి గారు. జీకే రెడ్డి గారు ఆ టైంలో విశాల్ అంతే చిన్న పయ్య. ఆ టైంలో నాకు షిజు పిక్చర్, షిజు పేరు బాగాలేదు, మీరు నా చిన్న కొడుకు పేరు పట్టుకో విశాల్, ఇంట్రడ్యూసింగ్ విశాల్ అని చెప్పి విశాల్ పెట్టారు. ఓకే, బట్ ఏం పేరు పెట్టినా కూడా మళ్ళీ నేను షిజే అవుతున్నాను, నాకే తెలియదు అసలు. అంతేనా? సో నేను ఫిక్స్ అయిపోయా, షిజు ఫిక్స్ అయిపోయా. మళ్ళీ మార్చేయడం కుదరట్లేదు. సిజు అసలు ఎవరికి లేదు కదా. అవును. ఇప్పుడు సిజు ఒక పేరు యాక్చువల్లీ ఒక జపాన్ యాక్టర్ కు ఉందండి. ఓకే, ఇక్కడ నేను షిజు ఎంట్రా నా ఫాదర్ మదర్ ఇలాంటి ఒక పేరు పెట్టారు, దీనికి మీనింగ్ లేదు, ఇక్కడ మీనింగ్ లేదు. సరే, యాక్చువల్లీ మీనింగ్ లేదు. షిజు, షిబు అదన్నీ ఇట్స్ లైక్ ఏ కామన్ కొలోకియల్ నేమ్ ఇన్ కేరళ. సో దానికి మీనింగ్ ఏమీ లేదు. కానీ నేను ఇప్పుడు మనం సెర్చ్ చేసిన ఏదైనా మీనింగ్ ఉండాలి. సెర్చ్ చేసి గూగుల్ వచ్చిన తర్వాత మనకు సెర్చ్ చేసినప్పుడు జపాన్ లో ఒక షిజు ఒక యాక్టర్ ఉంది. షిజు జపాన్ లో మీనింగ్ రైసింగ్ సన్ అంటే. ఓకే, సో నాకు ఒక మీనింగ్ జరుగుతుంది. నా పేరులో ఒక యాక్టర్ కూడా ఉంది అక్కడ, పెద్ద యాక్టర్. ఓకే, సో నమ్ముతారు కర్మ సిద్ధాంతం ఇదంతా? 100%. డెస్టినీ 100%. ఫస్ట్ నుంచి ఉంది ఫిలాసఫికల్. ఓకే, అంటే ముస్లిమ్స్ ఉండవు అంటారు అవన్నీ? నాకు జాతి మీద అంత వికారం లేదు, కానీ నా హ్యుమానిటీ మీద నాకు ఎక్కువ, హ్యుమానిటీ, సైన్స్ అండ్ ఓకే అలా ఉంది నా లైఫ్. ఓకే, సో మంచి హైట్ 6.2, 6'2" హైట్, మంచి అందంగా ఉంటారు, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. దేవి తర్వాత అరే తెలుగు ఇండస్ట్రీకి ఒక 6 అడుగుల బుల్లెట్ దిగేసేట్రా అనుకున్న టైంకి ఎందుకని అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ చేయకుండా అడప చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చేయాల్సిన స్థాయికి వచ్చారు అంటే సిజు గారు అంటే సపోర్ట్ లేకపోతే ఏదో ఒక నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయటమా? ఇండస్ట్రీ అంటే నాకు కొత్తది యాక్చువల్లీ. ఐఎమ్ నాట్ కీన్ ఇన్ టు ఒక ఫిల్మ్ స్టార్ రాగాలి, ఒక స్టార్ రాగాలి, ఒక నటుడు ఆగాలి, అలాంటి ఒక కోరిక లేదు నాకు. ఫస్ట్ నేను మా మెకానికల్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దుబాయ్కి వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తా అనుకున్నాను. ఆ లోపల నాకు ఒక అవసరం వచ్చింది ఇలా యాక్ట్ చేయడానికి. అది పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి, సిద్దిక్ లాల్ ఒక డైరెక్టర్ ఉంది, మీకు తెలుసా? గుర్తుందా? మన బాడీ గార్డ్ అని చేశారు, సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ అని చేశాను. సిద్దిక్ లాల్ ఇప్పుడు యాక్ట్ చేశాను దాంట్లో, ఇప్పుడు తెలుగు పిక్చర్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. వాళ్ళది ఒక 4th పిక్చర్. వాళ్ళు ఫస్ట్ 3 పిక్చర్ పెద్ద హిట్ అయిన తర్వాత 4th పిక్చర్ కోసం నన్ను పిలిచారు హీరోగా. వాళ్ళు పిలిచి స్క్రీన్ టెస్ట్ అయిన తర్వాత వాళ్ళు వినీత్ వచ్చేసారు ఆ క్యారెక్టర్. సో నాకు పిలిచి రోల్ లేదని చెప్పినప్పుడు నాకు ఎంటర్ అయితే నాకు ఒకసారి వెళ్ళి చూసా ఈ ఇండస్ట్రీ ఎలా అని చూసా. అలాగే నేను చెన్నైకి వచ్చి బాగా తిరిగారు. 1 year 1.5 years తిరిగాను రోల్ కోసం. తర్వాత నాకు ఒక మలయాళం పిక్చర్లో ఐవిశేషి గారు డైరెక్టర్ ఉంది కదా, ఐవిశేషి గారు పిక్చర్లో నాకు ఒక అవసరం వచ్చింది విలన్గా. సో అన్ని నేను 2 days ముందే వెళ్ళి లొకేషన్కి వెళ్ళి అదన్నీ చూస్తున్నాం.
చూసిన తర్వాత ఆయన రోల్ నా క్యారెక్టర్ ఎంటర్ అయిన రోజు అడయార్ హౌస్లో అప్పుడు కూడా నాకు ఫీలింగ్ ఏంటంటే నాకు మంచి హైట్ ఉంది, ఐఎమ్ గోయింగ్ టు రాక్ అనిపించింది కాన్ఫిడెన్స్. నాకు కాన్ఫిడెన్స్ ఓన్లీ హైట్ మీదే ఉంది, వేరే ఏం లేదు. నటనం తెలియదు నాకు, ఏదో చూసి నాకు కాన్ఫిడెన్స్ అంతే తప్ప. సో అలా వెళ్ళి ఆ ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నాతో పాటు ఆనంద్ రాజు గారు ఉన్నారు, కళ్యాణ్ కుమార్ గారు ఉన్నారు, సావిత్రి గారు, వాళ్ళు ముగ్గురు ఫ్యామిలీ, అన్న ఫాదర్ మదర్ క్యారెక్టర్. సో ఒక ట్రాక్ అండ్ కంట్రోల్ షోట్ వేసి డైరెక్టర్ గారు లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత అసోసియేట్ డైరెక్టర్ వచ్చి షుజు ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పి, ఏంటి ప్రాబ్లం, డైలాగ్ ఏదైనా మారిందా, నో ప్రాబ్లం. అది కాదురా సార్, ఫ్రేమ్ చూస్తే వాళ్ళ ముగ్గురు ఒకే హైట్లు ఉంది, నువ్వు మాతో హైట్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీ కరెక్ట్ బ్యాలెన్స్ లేకుండా ఉన్నాను, నువ్వే వెళ్ళి చెప్పు ఒకసారి, ఇంకొకసారి ట్రై చేశాను. నాకు కింద నుంచి భూమి వెళ్ళిపోయినట్టు ఫీల్ అయిపోయారు. 1.5 years మనం ఒక రోల్ కోసం వెయిట్ చేసి తర్వాత ఆ రోల్ వచ్చినప్పుడు నేను నాకు పీక్గా ఫీల్ అయిందో, హైట్ నాకు కాన్ఫిడెన్స్గా ఫీల్ అయిందో, ఆ హైట్ నాకు నెగిటివ్ అయిపోయింది అక్కడ. ఓకే. సో నేను వెళ్ళి సార్ ఓకే సార్ అని చెప్పి నేను బయలుదేరాను. ఏడుపు వచ్చేసింది నాకు, 1 day ఫుల్ నేను ఏడుస్తున్నాను. తర్వాత నా బ్రదర్ వచ్చి నాకు బ్రదర్ నాకు ఫుల్ సపోర్ట్. అప్పుడు బ్రదర్ నాకు చెప్పి, నువ్వు ఒకసారి వెళ్ళరా, ఏదైనా ఒక లొకేషన్ మనకు దొరుకుతుంది అది ఎండరాడానికి, ఇండస్ట్రీ అంటే మనం ఎండరాగాలి ఫస్ట్, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళారు, వాళ్ళందరూ నాకు సెంటిమెంట్స్ అయ్యో బాగుంది, చూడడానికి బాగుంది, ఆయనకి ఆ రోల్ హైట్ కోసం పోయిందని ఒక సెంటిమెంట్స్ వచ్చి, అక్కడి నుంచి అయ్యప్ప అని ఒకవాడు నన్ను తీసుకెళ్లి జిగరెడ్డి గారు ఆఫీస్కి తీసుకెళ్లారు. సో అక్కడ నాకు ఈ విలన్ రోల్ దొరికింది మహాప్రభు పిక్చర్ లో శరత్ కుమార్ గారితో. సో ఆ పర్ఫార్మెన్స్ చూసి నాకు ఎంఎస్ రాజు గారు దేవిలు పిలిచారు. దెన్ కొడరామకృష్ణ కలిసి హీఈస్ హ్యాపీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.